అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం రైతు సేవా కేంద్రం 2లో శుక్రవారం రోజున వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. వికసిత కృషి సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ చంద్రనాయక్ మాట్లాడుతూ రైతు సోదరులు రానున్న ఖరీఫ్ సీజన్ కి సన్నద్ధం కావాలని, వేరుశెనగలోనే కొత్త రకాలైన కదిరి, లేపాక్షి సాగుకు అనువుగా ఉంటాయని, యాంత్రీకరణలో ముఖ్యంగా డ్రోన్లు చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని, ప్రభుత్వం 80% సబ్సిడీ అందజేస్తూ ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ జయరాణి కంది పంట క్రిందట సంవత్సరం నుంచి మంచి ఫలితాలు ఇచ్చిందని, రైతులు కేవలం వరి, వేరుశెనగ వంటి పంటలు కాకుండా పప్పు ధాన్య పంటలు వేయాలని కోరారు. నూనె గింజల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ బసవరాజు మాట్లాడుతూ ఆముదంలో జేసీహెచ్ 56 రకాల 90 రోజులకే కాపుకు వస్తాయని, 1 హెక్టార్కి 11 నుంచి 16 క్వింటాల్ దిగుబడి ఇస్తూ 48% నూనె శాతం కలిగి ఉంటుందని, తెల్ల నువ్వులు మన ప్రాంతానికి అనువుగా ఉంటుందన్నారు. నూతన సాంకేతిక పద్ధతిని అందించి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచడానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటిని శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు దాదాపు 15 రోజుల వరకు ప్రతి మండలంలో 3 మంచి గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో రైతులకు భారత ప్రభుత్వం ద్వారా అందించే స్కీములు, అలాగే వ్యవసాయ శాఖ ద్వారా, అలాగే అనుబంధ శాఖల ద్వారా అందించే స్కీముల గురించి రైతులకు అవగాహన కల్పించడానికి చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలంలో లక్కిరెడ్డిపల్లి గ్రామంలోని రైతులకు వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు రావడము, అలాగే శాస్త్రవేత్తలు కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా రైతాంగానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, వ్యవసాయ శాఖ ద్వారా ప్రవేశించే ప్రోగ్రామ్స్తో పాటు భారత ప్రభుత్వం ప్రవేశించే ప్రోగ్రాంలో మెయిన్ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ఒకటి. సో ఈ పిఎం కిసాన్ ప్రోగ్రాంలో దాదాపు మన జిల్లాలో 175,000 మంది రైతులు 19 ఇన్స్టాల్మెంట్లో పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దాదాపు 95% ఈకేవైసీ అయిపోయింది. ఇంకొక 5% మాత్రమే పెండింగ్ ఉంది. కాబట్టి ఆ రైతులు కూడా రైతు సేవా కేంద్రం సిబ్బంది సంప్రదించి 5% పెండింగ్ కూడా చేసుకోగలిగితే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మిగతా రైతులు అందరినీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. అలాగే దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ఈ పిఎం కిసాన్తో అనుసంధానం చేసి రైతాంగానికి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో దాదాపు 3,50,000 మంది రైతులు మన జిల్లాలో అన్నదాత సుఖీభవ కూడా ఎలిజిబిలిటీ వచ్చారు. సో ఈ ఎలిజిబిలిటీ ఉండే రైతులు అందరూ కరెక్టా కాదా అనేది రైతు సేవా కేంద్రం ద్వారా జరుగుతుంది. సో దీంట్లో దాదాపు 3 లక్షల మంది వరకు చేశారు. ఇంకొక 45,000 మంది పెండింగ్ ఉన్నారు. సో ఆ రైతులు కూడా రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి ఆ కార్యక్రమం చేసుకోగలిగితే మీకు పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉందని రైతాంగాన్ని కోరుకుంటున్నాను. అలాగే జిల్లాలో ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిధులతో భూసార పరీక్ష ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఈ సంవత్సరం 22,000 శాంపుల్స్ మనం కలెక్ట్ చేయాలని ఆర్ఎస్కేలకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 20,000 వరకు మనకు శాంపుల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించడం జరిగింది. సో మనకు రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ శాఖ పనులు త్వరగా సాగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లో మిగతా రైతులు కూడా భూసార పరీక్ష ఫలితాల కోసం మట్టిని సేకరించి ఆర్ఎస్కే ద్వారా సిబ్బంది ద్వారా సేకరించి ల్యాబ్కు పంపించే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ భూసార పరీక్ష ఫలితాలు ఎవరైతే చూసుకుంటారో వారి భూమిలో ఉండే పోషకాలు ఏ మేరకు ఉన్నాయనేది తెలుస్తుంది. లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఎరువులు ఎక్కువ వాడి పెట్టుబడి ఎక్కువ వేయడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో దాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డ్రోన్ డీడీ అనే కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం మన జిల్లాలో 34 మంది రైతులకు డ్రోన్స్ 80% సబ్సిడీతో ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం.
సో ఇప్పటి వరకు 20 మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు, మిగతా 14 మంది ఇంకా చేయాలి. సో ఆ రైతులను కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. సో 80% సబ్సిడీలో 10 లక్షలు అయితే 8 లక్షల వరకు మనకు సబ్సిడీ పోయడానికి అవకాశం ఉంది. 2 లక్షలు మాత్రమే బ్యాంకు ద్వారా ఏదైతే 5 లక్షలు లోన్ ఇప్పించామో దాంట్లో 5 లక్షల్లో 3 లక్షలు ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుంది. 2 లక్షలు మాత్రమే బ్యాంకుకు రీపేమెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు యాంత్రీకరణ పథకం ద్వారా యాంత్రీకరణలో విషయాలు వ్యవసాయ పనిముట్లు కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ నుంచి 40% నుంచి 50% సబ్సిడీతో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మనకు రాబోయే కొద్ది రోజుల్లోనే మనం ఎరువులు విత్తనాలు కూడా రైతు సేవా కేంద్రం ద్వారా వేరుశనగ విత్తనాలు 40% సబ్సిడీలో అందించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అలాగే రైతు సేవా కేంద్రం ద్వారా ఎరువులు కూడా రైతులకు ఏవైతే అవసరం ఉన్నాయో దాంట్లో 3 రకాల ఎరువులు, నైట్రోజన్కి సంబంధించిన ఎరువులు, భాస్వరానికి సంబంధించిన ఎరువులు, అలాగే పొటాస్కి సంబంధించిన ఎరువులు రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. సో రైతాంగాన్ని నేను కోరుకునేది ఒకటే, ప్రతి రైతు వ్యవసాయ శాఖను సంప్రదించి మీరు వ్యవసాయం చేయగలిగితే ఖచ్చితంగా మీకు పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే పెట్టుబడి తగ్గించుకోవడంతో పాటు లాభాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంది. సో ఇవి కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి మనకు సూక్ష్మ పోషకాలైన జింకు, జిప్సం, బోరాన్ ఇలాంటి సూక్ష్మ పోషకాలు రైతాంగానికి 3% సబ్సిడీతో మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తుంది. సో వేరుశనగ వేసే ప్రతి రైతు వేరుశనగ పంటలో జిప్సం వేయగలిగితే, పూత దశలో వచ్చినప్పుడు ఎకరాకు 200 కేజీలు జిప్సం వేసుకోగలిగితే మనకు ప్రతి రైతుకు ఎకరాకు 2 బస్తాలు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది. అలాగే వరిలో జింకు లోపం అరికట్టగలిగితే 20% మనకు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు వరి వేసే ముందు జనుము, జీలుగా, పిలిపెసర లాంటి పచ్చిరొట్ట ఎరువులు భూమిలో వెదజల్లి పూత సమయంలో దాన్ని భూమిలో కలియగలిగితే సేంద్రియ కర్బనం అనేది భూమికి ఎక్కువ అందుతుంది. సో ఒకప్పుడు సేంద్రియ కర్బనం మనము పశువుల ఎరువుల రూపంలో మనం ఇచ్చేవాళ్ళం.